హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు సినీ నటి సమంత. నాగ చైతన్యతో తన విడాకుల్ని రాజకీయంగా ముడిపెట్టి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు సమంత. తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. దయచేసి తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుకోవద్దంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత. ఈ సందర్భంగా సాటి ఆడదాని వ్యక్తిగత జీవితాన్ని చిన్నచూపు చూడటం సరికాదని ఎమోషనల్ అయ్యారు సమంత. రాజకీయం కోసం నేతలు ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయాలా అనేటట్టుగా ఉన్నాయి మంత్రి కొండా సురేఖ సమంతపై చేసిన అనుచిత వ్యాఖ్యలు. ప్రత్యర్థులపై విమర్శలు సంధించే ప్రయత్నంలో భాగంగా మధ్యలోకి సమంతని లాగి ఆమె జీవితాన్ని మరోసారి వీధికి లాగారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకుని గుట్టుగా బతుకుతున్న సమంతని తెలంగాణ రాజకీయాల్లోకి లాగి సినీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపారు కొండా సురేఖ. మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శల నేపథ్యంలో అక్కినేని నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాగ చైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆర్ కారణమని, ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండటానికి కేటీఆర్ సమంతని తన దగ్గరకు పంపించాలని కోరాడని, నాగార్జున, నాగ చైతన్యులు సమంతని వెళ్లాలని ఒత్తిడి చేశారని, అయితే కేటీఆర్ దగ్గరకు వెళ్లడానికి ఇష్టం లేకని సమంత విడాకులు తీసుకుందని చౌకబారు వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. అంతేకాదు, కేటీఆర్ ఇండస్ట్రీలో ఎంతో మంది జీవితాలను నాశనం చేశారని, అతని వల్లే రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి దూరమై వేరే పెళ్లి చేసుకుందని, చాలా మంది హీరోయిన్స్ కి డ్రగ్స్ అలవాటు చేసిందే కేటీఆర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది కొండా సురేఖ. అయితే కొండా సురేఖ చేసిన కమెంట్లపై రియాక్ట్ అయ్యారు సమంత. ఇండస్ట్రీలో పనిచేసే ఓ మహిళ గురించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా? ఆమె జీవితాన్ని మీ రాజకీయం కోసం బజారును పెడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత. ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ విడాకులు అనేది తమ వ్యక్తిగత విషయమని, ఇద్దరి అంగీకారంతో ఎలాంటి రాజకీయ కుట్రలు లేకుండా జరిగిందని చెప్పింది సమంత. నా ప్రయాణాన్ని దయచేసి చిన్నచూపు చూడొద్దు, దయచేసి నా పేరు రాజకీయాలకు దూరంగా పెట్టడం, నా వ్యక్తిగత జీవితంతో రాజకీయాలు చేయొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత. ఒక మహిళగా బతకడానికి బయటకు వచ్చి పోరాడడానికి చాలా ధైర్యం కావాలని, ఈ ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు గర్వపడుతున్నానని చెప్పింది సమంత. ఒక మంత్రిగా మీ మాటలకు గౌరవం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని, ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే ముందు గౌరవంగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని హితవు పలికారు సమంత. తాను రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తినని, తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరింది సమంత. కాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కూడా స్పందించారు. కొండా సురేఖ తన కుటుంబం చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అబద్ధం అని ఖండించారు నాగార్జున. తక్షణమే ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, బాధ్యత గల పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు నాగార్జున. సినీ ప్రముఖుల జీవితాలను రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని విమర్శించుకునేందుకు వాడుకోకూడదని, దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని కోరారు నాగార్జున. కాగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలోని ప్రముఖులు సైతం ఖండిస్తున్నారు. కోనా వెంకట్తో పాటు చిన్మయి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.